ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. ఎదురుగా కొడుతున్నది కొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. కలవటాల గ్రామానికి ఇచ్చేసిన జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి గారు, సోదరుడు త్రిపాల్ రెడ్డి గారు, మరి ఎర్రబత్తుల విజయభాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా మన గురిరెడ్డి గారు, ఈ గ్రామ నాయకులు తిమ్మారెడ్డి గారు, అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, మరి అమర్నాథ్ రెడ్డి గారు, బుల్లారెడ్డి గారు, నారపురెడ్డి గారు, ఈ గ్రామ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ గ్రామ శ్రీకాంత్ రెడ్డి గారు, ఇంకా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మన యొక్క సచివాలయ పరిధిలో నందిపాడు కలవటాల సచివాలయ పరిధిలో ఈ యొక్క డీబీటీ కింద కానీ నాన్ డీబీటీ కింద కానీ 36,31,00,000 నేరుగా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంపూర్ణమైన సహకారంతో 36,31,00,000 ఈ 2 గ్రామాలకు సంబంధించి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఇంత డబ్బు ఈ ప్రజల యొక్క సంక్షేమం కోసం ఖర్చు పెట్టింది. అదేవిధంగా ఈరోజు 1,56,00,000 అభివృద్ధి కోసం ఈ గ్రామంలో సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, మంచినీటి వసతి అయితేనేమి, మరి అదేవిధంగా ఈరోజు ఈ హౌసింగ్ స్కీమ్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, అదేవిధంగా ఒక బ్రిడ్జి కోసం అయితేనేమి, మరి 1,56,00,000 శాంక్షన్ అయితే 1,11,00,000 పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఏం చేసినారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు గత 2014 నుంచి 2019 వరకు మీరు ఏం చేసినారు? ఈ 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా, జెడ్పీ చైర్మన్గా మేమేం చేసినామనేది ఈ పేపరే సాక్ష్యం. ఈరోజు ఇన్ని కోట్లాది రూపాయలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏనాడు కూడా కని విని ఎరగని రీతిలో ఈరోజు సంక్షేమ పథకాలు వచ్చినాయి. ఈరోజు ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంటే వాళ్ళు ఓర్వలేక ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే సవాల్ చేస్తూ ఉన్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు బహిరంగ చర్చకైనా సరే అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ, ఎక్కడే కానీ మీరు ఎక్కడ డిబేట్ పెట్టినా కూడా మరి విలేకరుల దగ్గర కానీ, ఎక్కడైనా మేధావుల దగ్గర కానీ డిబేట్ పెట్టి మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మేము చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద మీరు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఒక ఓటు అడిగే హక్కు ఒక వైఎస్ఆర్ పార్టీకి ముందే చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. సిగ్గు లేకుండా ఏ విధంగా కళ్ళబొల్లి మాటలు చెప్పి మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి తెలుగుదేశం నాయకులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దయచేసి ప్రజలారా ఆలోచన చేయండి. పనిచేసే ప్రభుత్వానికి పట్టం కట్టండి, పనిచేసే ఎమ్మెల్యేకి ఓటేయండి. అంతే తప్ప మాటలు చెప్పి పొద్దుపుచ్చే నాయకులకు ఓటేయకుండా ఈరోజు కళ్ళారా చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరికి కానీ, కులము కానీ, మతం కానీ, ప్రాంతం కానీ ఎక్కడా తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ పథకాల విషయంలో ఎక్కడ కూడా అడ్డు చెప్పకుండా ఈరోజు ఈ పథకాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా అన్ని అభివృద్ధి పథకాలు కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఓటు అడిగే హక్కు మాకు మాత్రమే ఉంది. కాబట్టి ఈరోజు మీకు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ
మీరు కళ్ళకు కనపడకపోతే మీకు కంటి వెలుగు ద్వారా ఆపరేషన్లు చేయించి మీ చూపు వచ్చిన తర్వాత అయినా మీరు బుద్ధి తెచ్చుకొని ఈ యొక్క పనులు కానీ ఈ యొక్క అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ మీకు కళ్ళు ఉంటే చూడండి, మనసు ఉంటే చూడండి, అంతే తప్ప వాస్తవాలు వక్రీకరించి మీకు ఏమీ జరగలేదు ఏమీ లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి మీకు మీ చంద్రబాబు నాయుడు మరి ఎన్ని బూటకపు మాటలు చెప్పి మరి 2014 నుంచి 2019 వరకు ఆకాశాన్ని తీసుకొచ్చి భూమి మీద పెడతానని చెప్పి మోసం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో మరి ఇచ్చిన మాట కోసం ఏదైతే చేస్తామని చెప్తే అది చేయడమే జరుగుతూ ఉంది తప్ప ఈరోజు మేనిఫెస్టో కూడా చూడండి, ఏదైతే మనం చేయబోతా ఉన్నామో అది మాత్రమే చెప్పడం జరిగింది, అంతే తప్ప చేయలేనివి చేయలేమనే చెప్తా ఉన్నాం. ఎందుకంటే రేపు మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత ప్రజల దగ్గర తల వంచకూడదు, ఏదైనా మనం ఇస్తే ఒక మాట మీద కట్టుబడి ఉండాలా. మొదటి నుంచి కాదు, రాజశేఖర రెడ్డి కాలం నుంచి కూడా ఇచ్చిన మాట కోసం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఇచ్చిన మాట కోసం కష్టపడి ఎన్ని ఇబ్బందులున్నా కూడా చేస్తూ ఉన్నాడో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు అదే విధంగా ఇచ్చిన మాట కోసం ఈరోజు మేనిఫెస్టోలో కూడా ప్రతిదీ చేయబోయే కార్యక్రమాలు మాత్రమే చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి. అదే విధంగా ఈరోజు ఈ గ్రామం విషయానికి వస్తే ఈరోజు ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి చాలా వరకు భూములు కూడా ఈ యొక్క రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీకి పోయినాయి. అదేవిధంగా చాలామంది నిరుద్యోగ యువత కూడా ఈ గ్రామంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కావాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు. తప్పకుండా మళ్ళీ సెకండ్ ప్లాంట్ కూడా తొందరలో పెట్టబోతా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క సెకండ్ ప్లాంట్ తయారైన వెంటనే ఖచ్చితంగా ఈ గ్రామంలో ఉండే ఈ నిరుద్యోగ యువతకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కూడా తప్పకుండా కల్పిస్తాం. అదేవిధంగా ఇప్పటికే ఈ యొక్క సృజన్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన భూములు కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి రెండో ప్లాంట్ కూడా పెట్టబోతా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క ప్లాంట్లో ఎందుకంటే స్థానికంగా ఉండే వాళ్లకు భూములు కోల్పోయిన వాళ్లకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఈ గ్రామానికి సంబంధించిన వరకు ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా ఆ సమస్యలన్నీ కూడా మేము పరిష్కారం చేసి ఖచ్చితంగా ఈరోజు గతంలో కూడా ఈ యొక్క అసైన్మెంట్ కింద కూడా ఈ గ్రామంలో నేను భూములు ఇచ్చి ఎంతోమంది పేదవాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు దాదాపు 500 ఎకరాలు ఈ రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అక్కడ 500 ఎకరాలు దాదాపు మనం ఇచ్చిన పట్టాలతోనే ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా 2,75,000 ఎకరాలు కూడా ప్రభుత్వం మరి ఆనాడు ఉండే రామ్కో సిమెంట్ యాజమాన్యం కూడా కట్టించిందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి గతంలో ఏ విధంగా అయితే అసైన్మెంట్ కింద భూములు ఇచ్చినామో తప్పకుండా ఈసారి కూడా ఇంకా మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఎవరైతే అర్హత ఉన్నారో ఎవరికైతే గతంలో ఇంకా లేని వాళ్ళైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా అసైన్మెంట్ కింద భూములు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఇంటి పట్ట కానీ ఇల్లు కానీ రాని వాళ్ళు ఉంటే కూడా తప్పకుండా ఆ ఇంటి పట్ట ఇచ్చి ఇల్లు కూడా కట్టించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీరందరూ కూడా వచ్చే నెల 17వ తేదీన ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోచా బ్రహ్మానందరెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే మనం ఈరోజు పథకాలన్నీ కూడా మనం ఏ విధంగా అయితే లబ్ధి పొందుతూ ఉన్నామో ఆ పథకాలన్నీ కూడా మళ్ళీ లబ్ధి పొందవచ్చు. కాబట్టి మీరు ఆలోచన చేయండి, ఏ ప్రభుత్వంలో మనకు గుర్తు పెట్టుకొని తప్పకుండా మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు పైన వేసి మరి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా పోతే బ్రహ్మానందరెడ్డి గారికి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు పైన వేయించి మా ఇద్దరిని కూడా ఎంపీ ఎమ్మెల్యేగా ఇద్దరిని కూడా గెలిపించి మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు కల్పించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాము. ఫ్యాను గుర్తుకి ఓటేద్దాం, మన కాటసాని రామిరెడ్డి అన్నను మళ్లీ గెలిపించుకుందాం.